హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. పూజలో మనం రోజు సీజన్కి తగ్గట్టు ఆ సీజన్ పూలు వాడుతుంటాం. కానీ అవి మరుసటి రోజు తీసాక డస్ట్బిన్లో లేదా చెత్తబుట్టలో పడేస్తుంటాం. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇందులో వాడే లవంగాలు, ఆవు నెయ్యి, సాంబ్రాణి, పంచదార మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని పోగొడతాయి. అలాగే బంతి, చామంతి, గులాబీలు మరియు రోజ్ వాటర్ వల్ల ఇంట్లో మంచి రిఫ్రెష్నెస్ వచ్చి చక్కటి పాజిటివ్ వేవ్స్ వస్తాయి. అలాగే కర్పూరం బిళ్ళలు దోమలు రాకుండా చేస్తాయి. ఇన్ని ప్రయోజనాలున్న ధూప్ స్టిక్స్ను ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని పూర్తిగా ఎండిన బంతి పూల రెక్కలు ఒక బౌలు, చామంతి పూల రెక్కలు ఒక బౌలు, కొబ్బరి పీచు కొంచెం, గులాబీ రెక్కలు ఒక బౌలు, 5-6 బగారా ఆకులు, 2 స్పూన్స్ లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 20 కర్పూరం బిళ్ళలు వేసి మూత పెట్టి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక కొబ్బరి పీచు ఇలా కొంచెం గ్రైండ్ కాని దాన్ని తీసేయాలి. ఇప్పుడు ఈ పౌడర్ను ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో సాంబ్రాణి, పంచదార కలిపిన మిక్చర్ను ఒక కప్పు వేయాలి. అలాగే ఒక కప్పు గంధం పౌడరు, అరకప్పు ఆవు నెయ్యి, రోజ్ వాటర్ అరకప్పు, ఇలా అన్నీ వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకుంటూ అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా మీకు ఇష్టం వచ్చిన ఆకారంలో ధూప్ స్టిక్స్ను ఒక్కొక్కటిగా అన్నీ తయారు చేసుకోవాలి. ఇలా అన్నీ అయ్యాక ఎండలో వీటిని వారం రోజులు ఎండబెట్టాలి. ఇలా వారం రోజులు ఎండిన ధూప్ స్టిక్స్ను ఒక డబ్బాలో పెట్టుకొని సాంబ్రాణి లక్ష్మీదేవికి ఇష్టం కనుక శుక్రవారం అలాగే మంగళ ఆదివారాలు పర్టికులర్ డేస్లో సాయంత్రం ఒకటి ఇలా వెలిగించుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఐడియా మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.